కొంచెం పడుకో ప్లీజ్ నేను ప్లీజ్ ఇంకా కొంచెం ప్లీజ్ ప్లీజ్. సర్లే నేను చెప్పాను చెప్పు పర్లేదు సారీ. ఇంకా వంశీ గారికి మా బావ గారికి మా అక్క గారికి ఫుడ్ వండి పెడతారు. ఆ కొడిక నాతో పాటు నువ్వు కూడా పెట్టు. వచ్చేటప్పుడు పేరు కూడా అడగండి ఎవరెవరు వస్తున్నారు. సరే మా బావగారిని అడిగినాను చెప్పు. పెళ్లి కాని బావని ఇంటికి నిన్నెత్తుకుపోతానుగా వచ్చానే హంస వైభోగంగా. దట్టు అన్న తెలిసినాను కాబట్టి డైరెక్టర్ మేము ఆల్రెడీ మూవీ తీసి అది యావరేజ్ లాగా ఆడి బట్ ఇది మాత్రం పక్కా హిట్ అవుద్దని ఆశతో ఉన్నాం. నిన్న వాళ్ళు పిలిచిందని తిన్నారంటే నీ యూట్యూబ్లో నిన్ను చూసి పిలిచారంటే ఎంత గ్రేట్, అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మేము. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మళ్ళీ వెళ్ళాల్సిన టైం వచ్చింది, వెళ్తున్నా. ఉంటది ఉంటే కొట్లాడుతుందిగా, పోతే పోయినప్పుడు నువ్వు ఎప్పుడు పోలేదు అప్పుడు లొల్లి కావాలి. 2 years ఈ మధ్య పోతున్నావు కాబట్టి లొల్లిలు అవుతున్నాయి. ఈ మధ్య ఛాన్సులు వస్తున్నాయి. ఎన్ని ఇయర్స్ కష్టపడింది ఎందుకే ఫిక్స్ అయిపోయి 5-6 నెలలు అసలు సందు కూడా దొరకదు. వాడికి తెలుసు నా షెడ్యూల్, కెమెరా మ్యాన్ గడికి ఉంటది. సో మళ్ళీ చెప్తున్నా గైస్, నన్ను అయితే అడక్కండి. నా వీడియోలు నేను ఏదో కింద పైన పడో ఒక్కడో ఏదో చేసుకుంటా. సో మేడం గారు ఏం చేస్తారో నాకు తెలీదు. మళ్ళీ చెప్తారా, నన్ను అయితే అడక్కండి ప్లీజ్. మీకు దండం పెడతానా. వెళ్తున్నా రేపు. నన్ను అడిగేది బాగుంటది. నేను చెప్తుంటా అదే నేను చేస్తాను. ఈడి తగిలేడు వాడి ఇన్స్టాగ్రామ్ రీల్ కింద అవును. మా వాళ్ళు వచ్చిందంటే నీకు ఇక వ్యూవర్షిప్ వస్తుంది. నేను రిప్లై ఇస్తాను వాళ్ళకి, కామెంట్ రిప్లై ఇస్తాం. కాంట్రవర్సీ నడుస్తారా రై ఇచ్చాడు. అదే కావాలి. సరే గాని రేపు మా అమ్మ రేపు ఉంటుంది. ఈరోజు మా అమ్మ నాన్న వస్తారు, ఇంటికి పోతున్నా. రేపు నువ్వు రావాలి. రేపు శ్రీ అన్న తీసుకొని వస్తాడు. ఒకవేళ తీసుకురాకపోయినా మీరందరూ వస్తారు. తీసుకురాకపోయినా నెక్స్ట్ టైం ఎప్పుడైనా కలుద్దాం. అంటే ఇంట్లోనే ఉంటుంది, అమ్మ ఏడికి పోదు. నేను షూట్ నుండి వచ్చినాకైనా కలుద్దాం పండక్కట్లా. సో వెళ్తానా. వాళ్ళకి ఏమైనా చెప్పేది ఉంటే చెప్పు. ఎవరికి? మా అమ్మ వాళ్ళకి ఏమైనా చెప్పాలా? నేను ఎప్పుడే ఫోన్ చేసి మాట్లాడతా. అయినా లొల్లిలు అన్నీ చెప్తాను. నువ్వు నన్ను అన్న మాటలు అన్నీ చెప్తాను. నేనేం చెప్పాను పోండి. చెప్పు పర్లేదు. కొంచెం పడుకో ప్లీజ్ నేను ప్లీజ్ ఇంకా కొంచెం ప్లీజ్ ప్లీజ్. ఇంకో ప్లీజ్ 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 ప్లీజ్. నన్ను కొడుతుంది అడుగుతున్నాను. సో నేను సరే నేను చెప్పాను. సో మా అత్త మామయ్యకి నేను కాలేజ్ మాట్లాడతాను. ఎందుకు గులాడుతారు? ఫోన్ చేసి ఆయన లొల్లిలని చెప్తా. ఇన్ కేస్ నేను రేపు పోతే 1-2 చెప్తాను. అండ్ ఇంకా మా అత్తమ్మకి నేను వంట కూడా చేసి పెడతాను. అంటే మీ మమ్మీని ఇట్లా ఎటకారం చేస్తున్నావా? మేమేం ఎటకారం చేయలేదు. ఇట్లా 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 అంటున్నా. ఇట్లా ఊగుతుంటే మేము కూడా తలగా ఇట్లా ఊగుతున్నాం. సర్లే నేను చెప్పాను. చెప్పు పర్లేదు సారీ. ఒక్కసారి సారీ చెప్పు. మీరు కొంచెం ఇమిటేట్ చేసినా నేను వెళ్ళిపోతా. చూడండి నీ సైడ్ చూడండి. మా అత్తమ్మకు మా మామయ్య గారికి మా అత్తమ్మ గారికి మా మామయ్య గారికి ఇంకా వంశీ గారికి మా బావ గారికి మా అక్క గారికి ఫుడ్ వండి పెడతారు. చికెనా మటనా?
చికెన్ మటన్ నువ్వే కదా ఉండేది, మా అమ్మలు అడితే కదా ఇది. తెచ్చేదేవారు నువ్వే కదా. నువ్వు అడిగి నువ్వు ఇది తీసుకురా, నీకు ఏది బాగుతుందో తీసుకురా. ఇట్లుంటాం మేడం జహాపన సో వంట చేసి పెడతాను. నేను ఇంటికి వచ్చేటప్పుడు ఫస్ట్ టైం వస్తున్నా కాబట్టి ఆరతి ఇవ్వమని చెప్పు. ఇంకా కొడికాల ముందు పెడతావు. ఆ కుడికాలు నాతో పాటు నువ్వు కూడా పెట్టు. వచ్చేటప్పుడు పేరు కూడా అడగండి ఎవరెవరు వస్తున్నారు. హరిలో రంగాహరి వహవా అంటూ చూస్తోంది పందిరి. నేను అడుగుతా వదిన కాబట్టి అన్న కాబట్టి అడగండి. మా ఆడపడుచు కట్నాలు ఇయ్యము, మొత్తం పైసలు ఇయ్యాలమ్మా, ఇది డిమాండ్ చేస్తాం. ఇయ్యాలమ్మా, ఎందుకు ఇవ్వద్దు? నీ ముందు నేను ఎందుకు ఇస్తా? వంశీని అడుగు. మేమెందుకు ఇస్తావు అసలు? నువ్వు ఇవ్వాలి, ఎందుకు ఇస్తా? అట్లయితే ఇవన్నీ క్యాన్సల్ ప్రోగ్రామ్. కుడికాలు పెట్టడానికి చేస్తావు మరి కాంప్రమైజ్ నో. కట్నం ఇయ్యాలి. మా ఆడపడుచు చిట్టి కాదు, వేరే వాళ్ళు ఉన్నారు ఇంటికాడ. వాళ్ళతో ముందే మాట్లాడి పెట్టుకుంటా. మా చెల్లె వాళ్ళంట ఆడనా ఊర్లో ఈడనే ఇంట్లో ఉంటారుగా. సెన్స్ లేదమ్మా. అన్న ఆడ చెల్లి లేదా శ్రీశైలంలో? ఉంది కానీ ఈడ ఇంట్లో ఉందా ఇప్పుడు? ఓ చెల్లెలు, ఆయనకి 2-3 ఉన్నారు చెల్లెళ్ళు. 3 చెల్లెళ్ళు. సో అది ముచ్చట రేపు వెళ్ళిన తర్వాతకి వీడియో కంటిన్యూ అవుతుంది. రేపు వెళ్ళిన తర్వాత కాదు, నేను ఇప్పుడు వెళ్ళి కొడతా. సరే, మా బావగారిని అడిగినాను చెప్పు. పెళ్లి కాని బావని. ఇంటికి నిన్నెత్తుకుపోతానుగా వచ్చానే హంస వైభోగంగా. బ్రో చూడు ఏమడుతుందో. పెళ్లి కాని బావ అంటే శ్రీప్రభ కాదు, మీ ఇంట్లో పెళ్లి కాని బావగారిని అడిగినా అని చెప్పు అంట. వాడు కమిటెడ్, వాడు సింగిల్ ఏం కాదు. ఏ బాబా అయితే పెళ్లి కాకుండా వాడు కమిటెడ్, వాడు కూడా వాడు కమిటెడ్ అన్నా. వాడు చేసుకోడు ఫస్ట్. జస్ట్ అడిగినా చెప్పమని చెప్పిన. ఆడనొక్కడి ఎందుకు స్పెసిఫిక్ గా అడగడం? పెళ్లి కాలేదని. సో గైస్, అదే ప్లేస్ లో మీరు ఉంటే ఊరినే ఉంటుందా అన్న? రీసెంట్ గా నేను ఒక వీడియో చూసిన. ఏం చూసినావు? మీ అన్నయ్యది రీల్స్ చేస్తున్నారు ఈ మధ్య మా చెల్లె అంత ఫ్యామిలీ కలిసి. కానీ సో గైస్, ఇంటికి వెళ్ళాక ఇంటి దగ్గర లైక్ నాకు రేపు ఏమన్నా చేసి పెట్టి కంటిన్యూ చేస్తాం. రివర్స్ నువ్వు అడగాల్సిన నా అడుగుతుంది ఏంది అన్న? నేను వచ్చే వరకు ఏమన్నా చేసి పెట్టి నేను వచ్చిన తర్వాత మ్యాగీ. నాకు మ్యాగీ తిన్నాను నేను. పాస్తా తింటది. నేను వద్దు, నాకు పాస్తా కూడా నువ్వు చేసింది. ఇదే నీ మధ్య తెలుగులో మాట్లాడుతుంది. నేను వల్ల మోమోస్ బొంగు కూడా చేయను, నేను నాకు నచ్చదు అది. జన్మ జన్మల వరమీ కలయిక. ఏం లేదు, ఫ్రోజన్ ఫుడ్ లో దొరుకుతుంది. కొన్ని వాటర్ వేసి స్టీమ్ పెట్టు, 2 minutes అంతే. సెట్ లైఫ్. ఇన్ని మోమోస్ తింటున్నాడు. నీకు బల హ్యాపీ ఉండదు కదా నీకు? నువ్వు అరుణాచలం పోతావు, వెళ్ళిపో. సో గైస్, సేమ్ పవన్ ఇలాగా కంటిన్యూ చేస్తా. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. ఫైనలీ వెళ్తున్నాను అనమాట. నాన్నగారు మా ఎప్పుడు వెళ్తున్నా షూటింగ్ కు? ఇప్పుడు వెళ్తా గంటలో. సినిమా కనిపి ఉంటుందమ్మా, పోతున్నా. అవును, ఎప్పటిలో కనిపించండి. నువ్వు ఎప్పుడు సినిమాలు తీస్తే అప్పుడు కనిపిస్తావు కదరా. ఈ నెల ఆఖరిలోపు కనిపిస్తా. ఈ నెల సంవత్సరం ఆఖరిలో. అవునా? ఓకేనా నీకు? హ్యాపీ కదా? సెట్ అయితే చాలు నాన్న. సెట్ అయ్యేదేదమ్మా, కనిపిస్తాం అంతే. సెట్ అయ్యాలని టైం పడుతుంది. ఎప్పుడు షూటింగ్ పోయేది? షూటింగ్ ఇప్పుడు వెళ్తాము, రేపు స్టార్ట్ అవుద్ది. వెళ్ళి రిహార్సల్స్ చేసుకొని రేపు నుండి షూట్ స్టార్ట్. రేపు అంటే 2 రోజులే ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇంకో షెడ్యూల్ ఇంకో తర్వాత. ఎక్కడ షూట్ ఎక్కడ జరుగుతుంది? పెద్ద తిరియాల అంట, ఏదో ఊరు. పల్లెటూరులోనా? బాగుంటుంది సినిమా అయితే. ఫుల్ ఫన్ ఉంది. మేము స్టోరీ విన్నప్పుడు అయితే చూద్దాం. ఇంకా దేవుడు ఏం చేస్తాడు, దేవుడి చేతిలో ఉంటుంది. కానీ ఈ మంత్ లైక్ ఇది ఒక డ్రీమ్ అనమాట. ఈ ఇయర్ ఎండ్లో కానీ నాకు తెలిసినంతవరకు నెక్స్ట్ ఇయర్ మేబీ తెలియదు, కానీ మూవీ మాత్రం ఫుల్ నవ్వుకుంటారు. అండ్ ఇది ఒక పెద్ద డ్రీమ్. దట్టు అన్న తెలిసినాను కాబట్టి డైరెక్టర్. మేము ఆల్రెడీ ఒక మూవీ తీసి అది యావరేజ్ లాగా ఆడి, బట్ ఇది మాత్రం పక్కా హిట్ అవుద్దని ఆశతో ఉన్నాం. అండ్ నేను లాస్ట్ ఇయర్ తీసిన సినిమా. నీకేముందన్నా, నీ క్యారెక్టర్ ఉంటుంది దాంట్లో? నేనే సేమ్ ఇదే క్యారెక్టర్. యూట్యూబర్ దాంట్లో కూడా సేమ్ ఇదే చేస్తాను. అమ్మ లీక్ చేస్తారా కానీ సేమ్ ఇవే ఇట్లానే ఉంటా. సరే నాన్న, చేసుకో. ఏం వచ్చినా వదిలిపెట్టకు, అవకాశాలు ఏం వచ్చినా. ఇంకా ఈ సంవత్సరం బాగుందన్నావు. బాగుంది నిజంగానే. అదే నన్ను హోమం చేయించుకో శ్రీశైలం వచ్చినప్పుడు.
ఇంకా జాగ్రత్త చేసుకో, జాగ్రత్త చేసుకో, టైం ఎవరిని తిను, ఏమనొద్దు, టైం తిను. ఏం పట్టించుకోకు, నువ్వు నీ పని ఏదో నువ్వు, సరేనా? ఒకరి గురించి ఆలోచించకు, నీ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించు. ఇంకా ఇంకేమైనా చెప్పేదా? టైంకు తినాలి, పని తర్వాత టైంకు తినాలి. తినాలి, పని ఉన్నప్పుడు ఓకే, కానీ పని అయిపోయినప్పుడు చూసుకొని టైం తినాలి. టైం తినుకొని పని చేసుకుంటా ఉండు. నైట్ కొంచెం తొందర నిద్రపో, ముందు కన్ను ప్రాబ్లం ఉంది కదా, ప్రాబ్లం ఉంది. దానికి రెస్ట్ కావాలి. డ్రాప్స్ వేసుకో, మాటికి వేసుకొని డ్రాప్స్ రెస్ట్ వేసుకుంటే తీసుకో. తగ్గుతుంది. ఏదో కొంచెం తెల్లగా నిన్నట్లాగా లేదు, ఈరోజు బాగుంది చూడు. నిద్రపోవాలి నాన్న, బాగా రెస్ట్ తీసుకోవాలి face బాగా, clean దానికి ఉండాలంటే. దానికోసం అని. గుర్కా సరేనా? నువ్వు హ్యాపీగా ఏమన్నా మేము బాగా నువ్వు ఒకటి అడగమన్నారు నన్ను. అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ అనిపించింది నాలో. మాకైతే యాక్చువల్లీ చేంజ్ అని కాదు, ఉంది చేంజ్. నీ వర్త్ లో నువ్వు చేసే పనిలో చేంజ్ 2-3 సంవత్సరాల ముందు నుండి ఇప్పటికి చాలా చేంజ్ ఉంది. వదినా చాలా చేంజ్ వచ్చింది. నువ్వు యాక్చువల్గా నువ్వు ఫస్ట్ మాట్లాడడానికి అది కూడా రాదు కదా. ఇప్పుడు నీ వీడియో నువ్వు చేసుకోగలుగుతున్నావు సొంతంగా. వేరే వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ శ్రీయాన్న కూర్చొని నీకు చేపించాడు. ఇప్పుడు ఇంకొకరిది ఆయన బర్త్డే అయినా కానీ ఆయనే యాంకరింగ్ పార్ట్ చేస్తూ చేసేవాడు. ఇప్పుడు నువ్వు అదే స్టేజ్కి వచ్చావు, చెప్పుకుంటూ నువ్వు ఓన్గా చేసుకునే స్థాయికి ఎదిగావు. ఇంకా కష్టపడాలి, ఇంకా చేసుకోవాలి. ఇలా ఇంకా ముందు మంచి అవకాశాలు వస్తాయి. నువ్వు బాగా చేస్తుంటే పిలుస్తారు. వాడు చెప్పినట్టు ఇప్పుడు సినిమాలలో యాంకరింగ్ చేస్తారంటే వాళ్ళు ఇట్లా చిన్న నుంచి వచ్చిన వాళ్ళే కదా వాళ్ళందరూ. వాళ్ళంతా ఇప్పుడేం వీళ్ళందరూ వాళ్ళు ప్రదీప్ కానీ వీళ్ళంతా చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళందరూ. కాబట్టి నువ్వు కూడా మెల్లమెల్లగా అలా డెవలప్ అవుతుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కొంచెం టైం తీసుకుంటుంది, లాంగ్ టైం. వచ్చిన అవకాశాలు పోగొట్టుకోకూడదు, అన్నీ చేయాలి. ఒకప్పుడు అంటే మీకు చెప్పిన ప్లేస్లో ఉన్నాను, లేదంటే దానికి అనుకుంటున్నారా నైట్ అని అనుకుంటున్నారా? అయిపోతావు, రీచ్ అవుతావు కంపల్సరీ. నాకు నమ్మకం వచ్చేసింది. ఫస్ట్లో ఎలా అనేది అనుకున్నాను కానీ నాకు ఇప్పుడు అలా ఏం లేదు. నువ్వు కంపల్సరీ రీచ్ అవుతావు. నువ్వు ప్రాబ్లం ఏం లేదు. నువ్వు హార్డ్ వర్క్ చేయాలి, ఇంకా తప్పదు, హార్డ్ వర్క్ చేయాలి. నీ కోరికలు అన్ని నెరవేరాలి కదరా. అనుకుంటున్నావా వాడికి పోతా అంటే? నేను అనుకున్నది అయితే అనుకున్నా. ఇప్పుడు నమ్మకం వచ్చింది. నేను చెప్తూనే ఉన్నా కదా నీకు. జనరల్ గా సినిమాలలో నువ్వు అడుగుతుంటే యాక్టింగ్ పెద్ద వాళ్ళకే యాక్టింగ్ హీరో అట్లా రావు కదా. నీ గురించి నేను అడగాలంటే నాకే అడగాలనిపించే వాళ్ళని. అంటే మనం చూసి వాళ్ళు ఈయన హీరోనా ఇట్లా చేస్తారా అనుకుంటారు కదా. అందుకే నేను సింపుల్గా కింద కెమెరా మిమ్మల్ని కన్నా అట్లా చూడండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చాలా మందికి. అంటే ముందు ఆ ఫీల్డ్లో పోతే తర్వాత నువ్వు వెళ్తావు కదా, ఆల్రెడీ పరిచయం అవుతారు కాబట్టి. నేను హీరోగా మా వాడిని ఇట్లా అని మేము అడగలేం కదా, అడిగే స్థాయి కాదు మంది. ఇప్పుడు రాను ఆటోమేటిక్గా నీకు ఆ స్థాయి వచ్చేస్తుంది చేస్తూ ఉంటే. ఈ 1 yearలోనే 1 year అసలు నువ్వు ఆ స్కిన్ ఓకే చేసా, కష్టపడినావు వాళ్ళతో ఓకే. ఈ సంవత్సరం నీది ఇప్పుడు. ఎప్పుడు అది స్టార్ట్ చేసినా మనం 8 months అయింది కదా యూట్యూబ్. 8 months అయింది, ఇంకా 1 year కూడా కాలేదు. 1 year కాలేదు, ఇప్పటికే నువ్వు ఆటోమేటిక్గా మనకు 1 lakh దగ్గరికి సబ్స్క్రైబర్స్ అయినారు. ఇంకా ఓకే, నీకేం ప్రాబ్లం లేదు. నువ్వు చేసుకో, జాగ్రత్త చేసుకుంటే నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అట్లా యాటిట్యూడ్ అదే చెప్తారు కదా, మన అట్లా ఏం మనకు వద్దు. మనకెందుకు, మనం సింపుల్గా ఉండాలి, అందరినీ గౌరవించాలి, మన పని మనం చేసుకుంటూ ఉండాలి. మనకు ఇంకా చాలా స్థాయికి వెళ్ళాలి. మనం చింత ఇప్పుడు అంతే. ఓకే, నువ్వు ఇలానే చేసుకుంటుంటే నీ అవకాశాలు నీకు వస్తాయి ఆటోమేటిక్గా. నిన్న వాళ్ళు నిన్నారంటే నీ యూట్యూబ్లో నిన్ను చూసి పిలిచారంటే ఎంత గ్రేట్ అసలు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మేము. సబ్స్క్రైబర్కి చెప్పాడు ఇంకా. ఓకే, నువ్వు వాళ్ళకి చెప్పలే ఇంకా నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే, వంశీ గారి ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆశీర్వచనం ఎప్పుడు ఉండాలి. వాడు చాలా హ్యాపీగా ఉన్నాం మేము. వితిన్ 6-7 monthsలోనే 80,000 అంటే మంత్లీ 10,000 సబ్స్క్రైబర్స్ అవుతున్నారు. ఇలానే మీరు మీ ఆశీర్వచనం మా వంశీ గారికి ఉండాలి.
వంశీగారి ముచ్చట్లు అని ఛానల్కి ఉండాలి. మా అబ్బాయి ఇంకా ముందు ముందు చాలా మంచి వీడియోస్ ఇస్తాడు మీకు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. చెప్పు అంతేనా? చెప్పు, వంశీగారి ముచ్చట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. మా అబ్బాయి సేమ్ మౌనిలా మా అమ్మ కూడా రాదు, సబ్స్క్రైబ్ అని చెప్పారు ఇక రాదు. వద్దులే రాదు, కట్ చేస్తాలే వాళ్ళు. వద్దు, రాదు మళ్ళీ ఎందుకు. సో వదిలేదు. సో వెళ్తున్నా ఇంకా మళ్ళీ ఒక 2 days మళ్ళీ మన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా. అక్కడికి శంషాబాద్ కూడా వెళ్తా అనమాట. వీడియోస్ చేస్తాం పక్కా మళ్ళీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీగాడి ముచ్చట్లు.